ఒకవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏడాదికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తుంటే మరోవైపు ఎన్టీఆర్ దేవర రిలీజ్ చేసి ఆ తర్వాత రెండు సినిమాలను లైన్లో పెడుతుంటే రామ్ చరణ్ మాత్రం ఇంకా గేమ్ చేంజర్ సెట్కే పరిమితం అవుతున్నారు. రిలీజ్ డేట్ సంగతి తర్వాత ముందు షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులు ఫలించాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ రోజు పండగ చేసుకోవాల్సిన రోజు. వీలైతే ఒకవైపు రోజుల పాటు సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎట్టకేలకు గేమ్ చేంజర్ షూటింగ్ కు సంబంధించి చరణ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు రామ్ చరణ్ కు గేమ్ చేంజర్ కు ఎలాంటి సంబంధం లేదు. అతను హ్యాపీగా నెక్స్ట్ ఫిలిం పై ఫోకస్ పెట్టొచ్చు. గేమ్ చేంజర్ రిలీజ్ సంగతి తర్వాత ముందు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయితే చాలు అంటూ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఇప్పుడు ఆ రోజు వచ్చింది. గేమ్ చేంజర్ షూటింగ్ ను కంప్లీట్ చేసేశాడు చరణ్. ఇక బుచ్చిబాబుతో స్పోర్ట్స్ ఫిలిం స్టార్ట్ చేయడమే ఆలస్యం. అందుకోసం అర్జెంటుగా చరణ్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడమే లేట్. ఈ ట్రైనింగ్ కోసం రామ్ చరణ్ దాదాపు 2 నెలలు విదేశాలలో ఉండబోతున్నాడని సమాచారం. ఇక గేమ్ చేంజర్ రిలీజ్ సంగతి అంటే మరో 6 నెలలు వెయిట్ చేయాల్సిందే అంటూ ఇటీవల శంకర్ క్లారిటీ ఇచ్చాడు. అన్ని కుదిరితే మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ ఇయర్ కు పోస్ట్ పోన్ చేసినా ఆశ్చర్యం లేదు. మరోవైపు నెక్స్ట్ ఇయర్ ఎండ్ కు బుచ్చిబాబు మూవీని రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు చరణ్. ఈ రోజు తెలుగు సినిమా పరిశ్రమకు ఇంతటి గుర్తింపు వచ్చింది అంటే ఎందరో మహానుభావుల కృషి ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి చేసిన మ్యాజిక్ ఎంతో ఉంది. తన సినిమాల వల్లే పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయింది. తన సినిమాల వల్లే హాలీవుడ్ కు టాలీవుడ్ గురించి తెలిసింది. ఆస్కార్ కూడా వెతుక్కుంటూ వచ్చింది. అందుకే ఆ డైరెక్టర్ జర్నీపై ఒక డాక్యుమెంటరీ ప్లాన్ చేసింది నెట్ఫ్లిక్స్. తన ప్రతిభతో తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ కంపెనీ ఒక డాక్యుమెంటరీని సిద్ధం చేస్తోంది. ఈ డాక్యుమెంటరీలో స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఇప్పుడు మహేష్ తో ప్లాన్ చేస్తోన్న సినిమా వరకు అన్ని విషయాలపై రాజమౌళి స్టోరీని చూపించనుంది నెట్ఫ్లిక్స్. రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ అంటే అది తెలుగు సినిమాకు మరోసారి గౌరవం లభించినట్లు లెక్క. మోడర్న్ మాస్టర్స్ పేరుతో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కుతోంది. ఆగస్ట్ 2 నుంచి సేమ్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ జరుపుకోనుంది. మోడర్న్ మాస్టర్స్ ఫస్ట్ ఎపిసోడ్ లో రాజమౌళిపై వచ్చే డాక్యుమెంటరీపై టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు, హాలీవుడ్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. రాజమౌళి బాహుబలి ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో తెలుసుకోవాలనుకుంటోంది హాలీవుడ్. అంతేకాదు RRR ను జక్కన్న ఎలా తెరకెక్కించాడో ఇంకాస్త వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయాలన్నిటినీ డాక్యుమెంటరీలో చూపించబోతున్నారు. పైగా రాజమౌళి మేకింగ్ పై అతని హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, తారక్ చెప్పే సంగతులతో పాటు హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరూన్, జో రుస్సో చెప్పే సంగతులను కూడా హైలైట్ చేయనున్నారు. ఒకవైపు కల్కి కలెక్షన్స్ కి పాన్ వరల్డ్ షేక్ అవుతోంది. ఇంకోవైపు వచ్చే ఏడాదే కల్కి సీక్వెల్ ను రిలీజ్ చేస్తారంటున్నాడు అశ్విని దత్. కానీ ప్రభాస్ మాత్రం కల్కి సూపర్ సక్సెస్ కంటే కూడా సలార్ సీక్వెల్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. బాహుబలి 2 తర్వాత ఆ స్థాయి విజయం కోసం ప్రభాస్ ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు, కానీ కుదరలేదు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సలార్ పై ప్రభాస్ చాలా ఆశలు పెట్టుకున్నాడు, కానీ ఈ చిత్రం 800 కోట్ల వసూళ్లలోపే ఆగిపోయింది. ఇప్పుడు కల్కి రిలీజ్ అయింది, 1000 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అయినా సరే రెబల్ సంతోషంగా లేడు. కల్కి తర్వాత తన నుంచి సలార్ సీక్వెల్ రిలీజ్ కావాలి అనుకుంటున్నాడట ప్రభాస్. అలా అయితేనే తన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అంటున్నాడట రెబల్. కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీ తర్వాత సలార్ సీక్వెల్ లాంటి మాస్ మూవీ వస్తేనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రిపీట్ చేయవచ్చు అనేది రెబల్ చేస్తున్న మరో ప్లాన్ అని సమాచారం. సలార్ సీక్వెల్ పై రెబల్ కు సడన్ గా ఇంట్రెస్ట్ పెరగటం నీల్ ను చాలా ట్రబుల్ చేస్తుందని సమాచారం. ఎందుకంటే నీల్ ఇప్పటికే ఎన్టీఆర్ తో డ్రాగన్ తీసేందుకు రెడీ అవుతున్నాడు. రేపో మాపో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. ఇంతలో రెబల్ నుంచి సలార్ సీక్వెల్ గురించి రిక్వెస్ట్ రాగానే ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటున్నాడట. KGF 2 తర్వాత బాగా టైం తీసుకుని ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. రిలీజ్ కు ముందు వరకు సలార్ కూడా KGF 2 దారిలో 1000 కోట్లు కొల్లగొడుతుందని అందరూ ఊహించారు. కానీ సలార్ వసూళ్లు 800 కోట్ల లోపే ఆగిపోయాయి. దాంతో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాస్త డీలా పడ్డారు. అందుకే సలార్ రిలీజ్ తర్వాత సలార్ సీక్వెల్ పై సైలెంట్ అయ్యారు. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ఫిలిం డ్రాగన్ పై ఫోకస్ పెట్టాడు. దేవర షూటింగ్ కంప్లీట్ అయితే ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీని స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశాడు. అదే స్పీడ్ లో స్టోరీ కంప్లీట్ చేశాడు.
స్టార్ కాస్ట్ ఫైనల్ చేస్తూ హీరోయిన్ గా రష్మిక డేట్స్ లాక్ కూడా చేశాడు. ఇప్పుడు రెబెల్ నుంచి సలార్ సీక్వెల్ గురించి రిక్వెస్ట్ రావడంతో ఏ సినిమాను ముందు ప్రారంభించాలి అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నాడట ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ ను డేట్స్ అడిగి ఇప్పుడు అతనితో కాకుండా ప్రభాస్ తో సలార్ సీక్వెల్ స్టార్ట్ చేస్తే టైగర్ ఫీల్ అవుతాడు కదా అంటున్నాడట. మరోవైపు రెబెల్ కు నో చెప్పలేడు. సో ఇష్యూను ఎలా డీల్ చేయాలో తెలియక సొల్యూషన్ ను వెతికే పనిలో ఉన్నాడట నీల్. అతను పేరుకే మాలీవుడ్ యాక్టర్, దేశమంతా తెలిసిన మలయాళ నటుడు. కానీ ఇప్పుడు ఓన్ ఇండస్ట్రీ వైపు చూడటం మానేశాడు. ఎక్కువగా టాలీవుడ్లో కనిపిస్తున్నాడు. ఇక్కడే హీరోగా బిజీగా ఉన్నాడు. ఇక్కడ సినిమాల్లోనే గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ మాలీవుడ్ లో అతనికి సెపరేట్ స్టార్డమ్ ఉంది. మమ్ముట్టి తనయుడిగా అక్కడ బాక్స్ ఆఫీస్ హిట్స్ కొట్టాడు. మలయాళంలో అతను కనిపిస్తే చాలు కోట్లకు కోట్ల వసూలను కురిపించే ఆడియన్స్ ఉన్నారు. కానీ దుల్కర్ ఈ మధ్య ఓన్ ఇండస్ట్రీపై ఫోకస్ తగ్గించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు తండ్రి మమ్ముట్టి అక్కడ ఏడాదికి 1/2 డజన్కు పైగా తగ్గకుండా సినిమాలు చేస్తున్నాడు. వరుస పెట్టి హిట్స్ కొడుతూ మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. మరోవైపు దుల్కర్ మాత్రం మాలీవుడ్ వైపు చూడటమే మానేశాడు. మాలీవుడ్ కూడా దుల్కర్ వస్తాడో కొన్ని చిత్రాలు చేస్తాడని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. కానీ దుల్కర్ మాత్రం టాలీవుడ్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. తెలుగులో తాను నటించిన మొదటి చిత్రం మహానటి సూపర్ హిట్ కావటం, ఆ తర్వాత నటించిన సీతారామం బ్లాక్ బస్టర్ కావటంతో చాలా వరకు తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభించాడు దుల్కర్. ఇప్పుడు కూడా లక్కీ భాస్కర్ అనే మూవీని చేస్తున్నాడు. మరోవైపు కల్కిలో మెరిశాడు. సీక్వెల్ లో దుల్కర్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. లక్కీ భాస్కర్ కల్కి సీక్వెల్ తో పాటు మరో 2 తెలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు దుల్కర్. వీటిల్లో ఒక చిత్రాన్ని కల్కి నిర్మాతలు తెరకెక్కించనున్నారు. మరొక మూవీపై క్లారిటీ రావాల్సి ఉంది.